దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ప్రార్థనా శక్తి అనే కార్యక్రమంలోనికి వచ్చిన మీ అందరినీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తుంటున్నానండి. మరి దినాలలో మనకు చాలా అవసరం ప్రార్థన. మరి దావీదు రాజుగారు 27వ కీర్తన 7వ వాక్యంలో ఆయన చెప్తున్నాడు, యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. దేవునికి మహిమ కలుగును గాక. మరి దావీదు గారు తన జీవితంలో కలిగిన అనేక శ్రమల మార్గములలో ఆయన వెళ్ళినప్పుడంతా కూడా ఆయన కంఠధ్వని ఎత్తి, మరి తమిళ భాషలో రాయబడింది, దేవుని యొద్ద నేను ఏడ్చుకున్నాను అంటున్నాడు. ప్రభు సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించాడు అన్న. మరి మొదటి సమయాలలో మొదటి అధ్యాయంలో చూస్తే మరి నీళ్ల వలె తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినట్లుగా మనం అక్కడ చదువుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆమె ఎప్పుడైతే తన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసిందో దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి మరి ఆమె గొడ్రంగితనాన్ని తొలగించాడు. ఇక్కడ దావీదు జీవితంలో కూడా దావీదు అంటున్నాడు, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము అంటున్నాడు. అంటే తన జీవితంలో కన్నీటితో కూడా విజ్ఞాపన చేయుచున్నాడు. విజ్ఞాపనకర్తగా ఉండి తన జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి క్షణము కన్న కొడుకే తనకు విరోధంగా లేచినప్పుడు, మరి కట్టుకున్న భార్య తనకు దూషించి మాట్లాడినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడు. ఆయన కన్నీటితో దేవుని సన్నిధి చేరుకున్నాడు. కాబట్టి ఆయన ప్రార్థనలన్నీ మరి దేవుడైన యెహోవా ఆలకించి మరి ఆయన యొక్క శ్రమలలో నుండి దేవుడు ఆయన్ని విడిపించగలిగినాడు. ప్రియ శ్రోతలు, ఈ యొక్క సమయంలో మనందరము ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవానికి వందనాలు. దావీదు గారు కలిగిన శ్రమలలో ప్రార్థన చేయగా నువ్వు ప్రార్థన ఆలకించి అతని శ్రమలన్నిటిలో విడిపించిన రీతిగా ఈ దినములో ఎవరైతే శ్రమలలో ఇబ్బందులు ఉన్నారో వారందరినీ కూడా మీరు ప్రార్థన చేస్తుండగా విడిపించి కాపాడము. యేసు నామములో తండ్రి, ఆమేన్. ఆమేన్. బ్లెస్ యు.